మనకి నేల్ ఇంజురీస్ అండ్ నేల్ బెడ్ ఇంజురీస్, అంటే నేల్ అంటే గోర్లకి తాకే ఇంజురీస్ మనకి ఎంత సివియర్గా ఉండగలిగితే తాకితే ఏం చేయాలనేది విల్ జస్ట్ హ్యావ్ సమ్ బ్రీఫ్ ఐడియా అబౌట్ దట్. సో నేల్ ఇంజురీస్ చాలా కామన్గా అయితే, లైక్ మీరు డోర్ వేస్తున్నారు, కార్ డోర్లో కానీ ఇంట్లో డోర్లో కానీ ఈ నేల్ క్రష్ అవ్వడం, డైరెక్ట్గా ఏమైనా వచ్చి తాకడము, ఎస్పెషల్లీ హెవీ ఆబ్జెక్ట్ చేయి మీద కానీ పాదం మీద కానీ పడితే గోరు ఇరిగినట్టు కానీ వాసినట్టు కానీ ఆర్ గోర్ కింద బ్లూ కలర్ అయిపోయినట్టు కానీ, సో ఇవన్నీ ఏమైనా ఇంజురీస్ కావచ్చు, ఆర్ కట్ అయినట్టు కూడా, ఈవెన్ స్కిన్ అంతా పక్కనంతా కూడా కట్ అయినట్టు. సో ఈ నేల్ ఇంజురీస్ ఎటువంటివి ఉంటే ఏం చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆ గోర్ ఉన్న ఏరియాలో ఏమైనా తాకింది అంటే మీరు హాస్పిటల్కి వెళ్తే మెయిన్ థింగ్ మీ క్లినికల్ ఎగ్జామినేషన్ చూస్తారు. అంటే చెయ్యి ఏమైనా డిఫార్మిటీ ఉందా, ఏమైనా ఈ జాయింట్స్లో ఎస్పెషల్లీ ఈ జాయింట్లో మూవ్మెంట్ ఎట్లుంది మనకి డిఐపి జాయింట్లో, ఎందుకంటే మనకు బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందా లేదా డౌట్ క్లియర్ చేసుకోవాలి, ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ ఇంజరీతో బోన్ కూడా ఫ్రాక్చర్ అవ్వగలుగుతుంది. సో అది ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా, నెక్స్ట్ ఎక్స్రే ద్వారా ఫింగర్ ఎక్స్రేస్ తీసి డిటర్మిన్ చేస్తారు. నెక్స్ట్ గోర్కి తాకే కొన్ని టైప్స్ ఆఫ్ ఇంజరీస్ కామన్గా అయితే, ఒకటి ఏంటి అంటే గోర్ నార్మల్గానే ఉంటుంది కానీ లోపల బ్లూయిష్గా కానీ మనకి రెడ్డిష్గా కానీ కనిపిస్తుంది, అంటే దట్స్ కాల్డ్ సబ్ అంగువల్ హిమటోమా. అంటే హిమటోమా అంటే ఏంటి అంటే బ్లీడ్ అయ్యి ఒక దగ్గర కలెక్ట్ అవ్వడం. సో నేల్ కింద బ్లీడ్ అయ్యి కలెక్ట్ అవుతుంది. ఈ సబ్ అంగువల్ హిమటోమా ఉన్నప్పుడు కింద ఫ్రాక్చర్ కూడా ఉండగలుగుతుంది. సో ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ రూల్ అవుట్ చేసుకోవాలి. స్మాల్ హిమటోమాస్ ఉన్నాయి అంటే యూజువల్లీ సెల్ఫ్గా రిజార్వ్ అయిపోతాయి ప్రెషర్తోనే, ఐస్ ప్యాకింగ్తోనే, అండ్ కొంచెం పెయిన్ తగ్గే వరకు ఎలివేషన్ అండ్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. సమ్ టైమ్స్ వెరీ పెయిన్ఫుల్ సబ్ అంగువల్ హిమటోమాస్ ఉంటే ఒక చిన్న హోల్ చేసి డ్రైన్ చేస్తారు దాన్ని. సో అది ఒకటి పాసిబిలిటీ.